హాయ్ ఫ్రెండ్స్, ఈ పొద్దు గుమ్లాపురము గుండు గౌరమ్మను చూసేకపోతా ఉండం ఫ్రెండ్స్. గౌరమ్మ ఇంగి నెలంతా ఉంటుంది కదా, దానికి నేను నా ఫ్రెండు వాళ్ళ అమ్మ అందరూ పోతా ఉండం ఫ్రెండ్స్. ఆనేకల్కి వచ్చినాను ఫ్రెండ్స్. పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేపించకి వాళ్ళు ఎవరు లేదు, గ్యాస్ వేపించకి. దానికే మేము బేకరీకి పోతాం ఫ్రెండ్స్, మింగేకి. ఆమెకి బేకరీలా జ్యూస్ తక్కువని గౌరమ్ దీనికోసమే చూడండి అవన్నీ పెట్టిండారు కలర్ కలర్గా. మాకు వెనక్కి ముందు కొందరు ఫాలోవర్సు సజ్జపుర చూసే మాట్లాడుతూ ఉండారు. వచ్చి మాట్లాడాక వెళ్దా మాట్లాడినే లేదు ఫ్రెండ్స్. ఆమెకి ఎడనప్పు కొన్ని ఇడి వాళ్ళు మాట్లాడకపోతే నేనే సజ్జపుర అని చెప్పుకొని పెట్టిందా ఫ్రెండ్స్. చెప్పండి, ఆమెకి నేను కలకుండా వచ్చేసి చూడండి ఎంత పెట్టిండారు. భలే బాగుండే ఫ్రెండ్స్. కానీ ఎవడు ఇట్లే ఉంటుంది నెలంతాను. చూడండి, ఆమెకి పుచ్చమనంతా తీసుకొని పోతా ఉండం లోపలికి. చూడండి, ఇదే ఎంట్రన్స్. ఇవి కూడా కట్టిండారు. ఎలాంటి జనాలు చాలా కదా, దానికి మనమే టెంకాయ కొట్టుకోనాలా. ఆమెకి అంతా ఎత్తి తట్లా పెట్టుకోనాలా. చాలా జనాలు ఒడబాలకి సీర్లు అంతా తెచ్చి ఒడబాలు నింపుతారు. మేమేమి అవంతా తీసుకొని వచ్చిండలేదు. టెంకాయ ఇల్లు తీసుకొని పూజని సామాన్ తీసుకొని వస్తామే. చూడండి, ఇదే గౌరమ్మ. చూడండి ఎంత బాగుంది. ఈ నెల అంతా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో పర్సంట పరుసుకుపోయాకని ఉడే పోసి వచ్చింది. ఆమెటికి పలావో ఇదేమి బాత్ ఇచ్చిరి, బాత్ తింటిమి. ఆమెకి ఇంకొకటి వాళ్ళ అంటే వాళ్ళ ఏమో గుడి వస్తుంది ఫ్రెండ్స్. అత మఠము ఆ మఠం దగ్గరికి పోతా ఉండాము ఇప్పుడు. అది చూసుకొని రావాల, బాగుంటుంది ఆ మఠమును. దానికి ఆ మఠం చూసుకొచ్చాకని పోతామే. చూడండి, ఇది శివుడు వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్స్. అదే శివుంది దేవస్థానం ఇది. ఆమెటికి చూడండి ఎంత బాగుండాయి విగ్రహాలు అంటే నమ్మేకాయలే మీరు. చూడండి ఎంత బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇది పూర్వీకుల దేవస్థానం. ఇది చాలా ఏండ్ల నుంచి ఉంది ఫ్రెండ్స్. గుమ్లాపురము గౌరమ్మ గుడి చూడండి ఎట్లుండయే. ఒక్కిత విజిట్ చేయండి. ఇది చాలా పూర్వీకుల దేవస్థానం ఇది. ఆ మఠం పక్కల ఇంకొక దేవస్థానం ఉంది ఫ్రెండ్స్. ఫుల్ శివలింగాలే ఉంటాయి. అదే ముడేశ్వర, వైకుంఠేశ్వర ఇట్లా పేర్లు. అన్నిటికీ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క పేరు. చాలా బాగుంటుంది. అన్ని లింగాలు ఒకే దగ్గర చూసినట్ల ఏమో ఒకసారి పీస్ఫుల్గా ఉంటుంది. ఒక్కిత విజిట్ చేయండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా చూస్తూ ఉంటే చూడాలా అనిపిస్తుంది. చూడండి ఎన్ని ఉండయే, చూసుకొని జ్ఞానం చేసుకో ఉండొచ్చు. ఆమెకి ఇంతోటి వస్తుంది ఫ్రెండ్స్. అంతే గుమ్లాపురం కథ.